టుడే న్యూస్ కి స్వాగతం. పోచారం మున్సిపల్ కౌన్సిలర్ పస్య వేమారెడ్డి పదవి విరమణ కార్యక్రమం పోచారం మున్సిపల్ కౌన్సిలర్ బోయపల్ల కొండారెడ్డి అధ్యక్షతన తులీఫ్స్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమారెడ్డి 39 సంవత్సరాల వారి అనుభవాలను తాను పనిచేస్తున్న స్థలాలలో అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ మృదువైన మనసున్న మహారాజు అని కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు, పోచారం పురపాలక సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొని పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్లు, సంఘం అధ్యక్ష కార్యదర్శులు, ఘటకేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి బాబుని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి, కమిషనర్ సాబీర్ అలీ మరియు పాలకవర్గ సభ్యులు, ఘటకేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, కమిషనర్, చిన్ననాటి మిత్రులు, సహ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నేను ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాస్తవానికి భాస్కర్ చెప్పినప్పుడు భాస్కర్ గారు మాట్లాడినప్పుడు ఇది బాధన సంతోషం అనేది కూడా అర్థం కావాలనుకునే పట్టుదల ఎక్కువగా పట్టుదలగా ఉంటాడు. ఎక్కడ ఏమి చెప్పినా కూడా ఆ పని పూర్తి చేసే వరకు అదే విధంగా ఉంటాడు. ఎందుకంటే నేను హాలియా ఎండోగా పనిచేసే రోజుల్లో కూడా అక్కడ హాలియాలో కుటుంబ సభ్యులకు మరి వారి కార్యక్రమాలు చేసిన సార్ పోలీసులందరికీ, ముఖ్యంగా మా మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరు మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. We are happy with this. Thank you, sir. Best wishes for your future. జగన్ ఇటు చూడండి, జగన్ ఒక్కసారి ముంగట్రమ్మా అయిన తర్వాత ఒక బ్రాంచ్ కొంచెం ముంగట్రండి సార్, ముంగట్రండి తీసుకోండి. మంచి పనులు చేసిండు. మా వారికి ఏమైనా సాయపడి కాలేదు అంటే దగ్గర నుంచి చేసిండు సార్. సార్ చాలా మంచి వ్యక్తి. సార్ ఎప్పుడు డబ్బు మనతో ఎప్పుడు ఉండదు సార్. మీ మంచిదాన్ని ఇంతమంది ఎంత బాగా చెప్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించి నర్సాపూర్, వరంగల్, మెదక్ జిల్లాల యందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, సంగారెడ్డి, హయత్ నగర్ మండలాల యందు పనిచేసి అటు పిమ్మట మున్సిపల్ కమిషనర్గా తేదీ 36/2018 పదోన్నతి పొంది షాద్నగర్, హుజూర్ నగర్, అమీర్పూర్, హాలియా, ఘటకేసర్, పోచారం లలో విధి నిర్వహణ గావించి మౌలిక సదుపాయాల రూపకల్పనకు నిరంతరం శ్రమిస్తూ సాబీర్ అలీ గారు, బీజేపీ కమిషనర్ పిల్లేశ్వర్ గారు, సంఘ బాధ్యులు ప్రతినిధులు శరత్చంద్ర గారు, భాస్కర్ గారు అందరూ కూడా మన అసోసియేషన్ నుంచి సాధారణంగా సత్కరించి సన్మాన పత్రాన్ని మన నుంచి పదవి విరమణ పొందుతున్నటువంటి వేమారెడ్డి దంపతులకు అందజేయడం జరుగుతూ ఉన్నది. అధ్యక్షుడు అయితే ప్రజలు నియంత్రణ తెలంగాణ రాష్ట్రంలో ఆరగిస్తున్నాను. నేను ఉద్యోగం చేయడానికి 10 సంవత్సరాలు రోజే మన రిటైర్మెంట్ డే వస్తుంది. బట్ వేమన్ రెడ్డి గారికి ఒక మూడేళ్ళు ఎక్స్టెన్షన్ అయింది. అవునా వేమన్ రెడ్డి గారు? సో బట్ యాక్చువల్గా నేను, శరత్ చంద్ర గారు మీకు ఒక సన్మాన పత్రం ఇద్దామని చెప్పి అనుకున్నాము. కానీ మా వెంకటరెడ్డి గారు తయారు చేసి వెంకటరెడ్డి గారు లేదు సార్, ఆ కార్యక్రమం ఉన్నది సార్. పాల్గొనడం సన్మానం చేసిన తర్వాత అసోసియేషన్ నుంచి మీరు వస్తారు, సన్మాన పత్రాలు ఇస్తారు. దాని సన్మాన పత్రాన్ని మన శరచంద్ర గారు చదువుతున్న కార్యక్రమాలన్నీ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఓకే. అయితే వేమన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా కూడా మొక్కల మీద చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది. అది చాలా అది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ.
ఇప్పుడు మంచి చూడగానే ఎంత స్ట్రెస్ ఉన్నా నవ్వుకుంటుంటాడు ఎప్పుడు. మరి అది అందరికీ సాధ్యమైన పని అయితే కాదు. బట్ వేమన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఇప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ స్పెండ్ విత్ యువర్ వైఫ్, చిల్డ్రన్. అండ్ మీకు వ్యవసాయం ఉందా వేమన్ రెడ్డి గారు? వ్యవసాయం లేదా? బట్ యూ హ్యావ్ టు స్పెండ్ విత్ యువర్ 30 సంవత్సరాల సర్వీస్ దాటినాక you should enjoy with your wife and children. And I request Almighty నేను కూడా ప్రే చేస్తున్నా that you should lead a very peaceful and peaceful life. Thank you Varuna. బోయపల్లి కొండలెడ్డన్న గారికి మరియు ఈరోజు పదవి విరమణ చెందుతున్నటువంటి కమిషనర్ వేమన్ రెడ్డి సార్ గారికి మరియు మా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నానావత్ రెడ్డి నాయక్ గారికి మరియు నాతోటి కౌన్సిలర్ మిత్రులందరికీ, మహిళా సోదరిమణులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పవని జంగన్న గారికి మరియు గట్కేసర్ కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకు, వేమన్ రెడ్డి సార్ బంధుమిత్రులకు, వాళ్ళ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బాధనిపిస్తుంది. 13 నెలలుగా ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టే, ఒక్క రోజు గట్రా ఇబ్బంది పెట్టకుండా, ఏదైనా ఇబ్బంది పడ్డ ఆయనతలాయన ఇబ్బంది పడ్డ కానీ పక్కకుండా చెప్పుకోలేని మనస్తత్వం, సున్నితమైన వారు, పెద్దలు, తండ్రి సమానులు వారు, పాపం వారు రిటైర్ అయినట్టు చాలా బాధ అనిపిస్తుంది. కమిషనర్గా అనేక సేవలు అందించి 13 నెలలుగా ఇక్కడ ఆయనే ఇబ్బంది పడ్డ మనసులో మదనపడుతూ ఏ ఇబ్బందులు ఉన్నా అడ్డుకోవచ్చి రేపటితో వారి పదవి పూర్తి చేసుకున్నారు. వారికి ఎందుకంటే చాలా బాధ, 35 సంవత్సరాలుగా చేసి రేపు పదవి నుంచి వెళ్ళిపోతున్నట్టే వారికి మరి చేసిన సేవలన్నీ గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు. పిల్లలైన యొక్క సూచన సలహాలు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, మరి వారు చేసిన సూచన సలహాలు గిట్ట మున్సిపాలిటీ అభివృద్ధి గిట్ట చాలా భాగస్వామ్యమైందని కోరుకుంటూ, మరి వారి యొక్క సేవల పైన కానీ వారి కౌన్సిలర్ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ పొందుతున్న మా అన్న వివరణ గారికి, అలాగే తెలంగాణ మున్సిపల్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణప్రసాద్ గారికి, అలాగే వేదికపై ఉన్న అందరూ స్థానిక నాయకులు, వేదికలో అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎంప్లాయీ ఏ రోజైతే మనం అపాయింట్ అవుతామో ఆ రోజే రిటైర్మెంట్ డేట్ కూడా మా సర్టిఫికెట్లో రాయడం జరుగుతుంది. అయితే వేమనన్న నేను కల్వకుర్తిలో పనిచేసేటప్పుడు ఆయన షాద్నగర్ కమిషనర్ ఉండే. నియర్లీ ఒక 10 years నుంచి మేము చాలా దగ్గరగా, ఆయన మనస్తత్వం ఏంటంటే అందరు కూడా మంచి రిసీవ్ చేసుకొని ప్రతి విషయానికి చాలా అర్థమయ్యేటట్టు ఏ సబ్జెక్ట్ కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ మున్సిపల్ కమిషనర్స్ ఆయన గతంలో కూడా కొన్ని సమస్యల మీద కూడా మేము పోరాడి వాళ్ళ సమస్యలు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఆయనకు వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా తెలంగాణ మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఆయనకు అన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను లేట్ అయింది, అక్కడ కలెక్టర్ మీటింగ్ ఉండే, అందుకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముందుచ్చినాం. థ్యాంక్ యూ. చేసిన మన పోచారం మున్సిపల్ కమిషనర్ వేమన్ రెడ్డి సార్ గారికి, మరియు నాతోటి కౌన్సిలర్లకు, మరియు మాజీ ఎంపీపీ శ్రీనివాసన్ గారికి, మరియు ఎంపీసీ కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చిన కమిషనర్లకు, ఏఈలకు, వివిధ హోదాలో వచ్చిన రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు, మరియు ఇక్కడ
ఇక్కడికి చేసిన మన భీమారెడ్డి సార్ ఫ్యామిలీ మొత్తానికి మరియు పేపర్ ప్రెస్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పదవి వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో పదవి అయిపోయిన తర్వాత గిట్ట అంతే కొంచెం ఆలోచిత సంతోషం కూడా పోయేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఏ ఎంప్లాయ్ అయినా ఒకరోజు మనం డ్యూటీ చేస్తున్నామంటే పదవి విలువలన్నా ఖచ్చితంగా చేయవలసింది. అయిన తర్వాత గిట్ట ఎట్లా చేద్దాం అనేది గిట్ట ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ గిట్ట కొంచెం బాధ ఉంటుండొచ్చు, కానీ ఎప్పటికైనా వివరణ చేసి తప్పదు. ఎంప్లాయీ అంటేనే ఒక సిస్టమేటిక్గా ఉండి ఇది ఉంటుంది. కాబట్టి రేపు రిటైర్డ్ అయినా కానీ ఎంతో ఎంతో రిటైర్డ్ కొంచెం పెంచింగ్ కూడా అవసరం ఉంటుంది. దాంతో ఇంకా ఏం చేద్దాము ఫ్యూచర్ అనేది ఇంకా ఆలోచన ఉంటుంది. దానికి బాధపడవలసింది లేదు సార్. ఇవ్వాలో కూడా రేపు ఖచ్చితంగా ఇంకొకటి సార్కి అదృష్టం ఏంటంటే ఇద్దరు పాపలే. సార్కి పెద్ద డబ్బు మీద కూడా ఆశ లేదు. కాబట్టి ఆడపిల్లలు ఉన్నారంటే ఎవరికైనా చాలా సంతోషం అది. ఎందుకంటే మగపిల్లలు ఉన్నారంటే సార్ ఎంత సంపాదించినా ఇది మా డాడీ ఏం చేసినారని అంటారు. కానీ సార్కి అదృష్టం ఏంటంటే ఒక పాప అమెరికాలో ఉన్నారు, ఒక పాప బిడ్డ అమెరికా వెళ్తారు, మంచిగా ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు పెద్దలందరూ ఎక్కడున్నట్టు బిడ్డ కొంచెం అమ్మ మేడం అమ్మ ఏమనుకోవద్దు. మా సార్ని ఈ రోజులు ఇప్పుడు 31 years ఎట్లయితే కష్టపడ్డారో మీ గురించి ఎక్కడో బయట ఉండి గిట్ట సింగిల్గా ఉండి గిట్ట చేస్తూ ఉంటారు. కాబట్టి పదవి వివరణ అయిన తర్వాత గిట్ట ఎట్కేసారి మున్సిపల్లో మా దగ్గర దాదాపు 2.5 సంవత్సరాలు చేయడం జరిగింది. కానీ క్రమశిక్షణ గల కమిషనర్ మనకు చాలా సీనియర్ పెద్ద మనిషి. అన్ని విషయాలలో కూడా మా మున్సిపాలిటీలో కానీ చాలా అందరి కౌన్సిలర్లు అయినా చైర్మన్ వైస్ చైర్మన్ తక్కువై చేసే మనతత్వం అదండి. కొండలు అడిగితే నువ్వు తీసుకో మంచిగా ఉండేది కూడా నేను కొండలు కూడా సలహా ఇచ్చిన సార్లు తీసుకో మంచిగా ఉండేది. కాబట్టి రిటైర్మెంట్ అనేది కామన్, అది ఎవరికైనా కానీ వస్తుంది అది. కాబట్టి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుర్వేదంతో ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు నమస్కారం తెలియజేస్తాను. వచ్చి 8-9 నెలలు అయింది. 8-9 నెలల నుంచి మేము కౌన్సిలర్గా అలా అన్ని కావచ్చు సార్. దాని గురించి సంవత్సరం అయింది. మేము ఎంతో కోపంతో మా కాలనీ ఇచ్చిన డెవలప్మెంట్ వెళ్ళామనుకో ఇంతకుముందు ఒక సార్ చెప్పాడు, చిరునవ్వుతో నవ్వి మన అందరినీ చల్లగా చేసి ఎంత పెద్ద సమస్యను కూర్చోబెట్టి సాల్వ్ చేసి ఈ సంవత్సరం నుంచి కూడా మాకు డెవలప్మెంట్లో మాకు గోచారంలో అన్ని విలేజ్ దాన్ని కూడా మాకు ఒక రాజులక పెద్ద మనిషి లెక్క ఉండి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క చైర్మన్లకి అలాగే ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. సార్ మా దగ్గరికి ఫస్ట్ టైం మా దగ్గరికే వచ్చింది. అక్కడ వచ్చి కూడా చాలా నెమ్మదస్తుడు, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా దగ్గరనే ఉంటాడు కమిషనర్గా అనుకున్నాం. కానీ బదిలీగా పోచారంలోనే మా దగ్గర రిటైర్మెంట్ అవుతా అని కూడా చెప్పిండు నాతోటి. కానీ అన్నకు ఛాన్స్ ఇచ్చిండు, అన్న దగ్గర అవుతుండు. ఎట్లయితే అక్కడ చెల్లి దగ్గరైనా సరే ఇక్కడ అన్న దగ్గరైనా రిటైర్మెంట్ అవుతుండు. చాలా నెమ్మదస్తుడు. ఇలాంటి కమిషనర్ని నేను చూడలేదు. ఎట్లా అంటే మీటింగ్లో ఎంతో ఇదో అడుగుదాం అదే అడుగుదాం అనేసి చాలా ఆవేశంతో కూర్చున్న వాళ్ళు కూడా నెమ్మదిగా కూల్గా వేసి పోతుంటే మీటింగ్ ఎట్లుంది అని అడిగి ఫస్ట్ మీటింగ్లోనే సార్ మరి నేను చెప్పకండి సార్ ఇక అనేసి అనడం జరిగింది. ప్రతి కౌన్సిలర్ని కూడా ప్రూవ్ చేయడం కానీ మంచి వ్యక్తి. మేడం గారు కూడా చాలా అదృష్టవంతులు. ఇలాంటి కూల్ వ్యక్తి దొరికిందంటే మీకు అదృష్టం అనుకోవాలి మేడం. ప్రతి ఒక్క అంత కూల్గా అంటే ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎవరైనా నెమ్మదస్తులు అంటే అంత నెమ్మదస్తులు అంత అర్థం చేసుకొని పోతారు. అలాంటి మాకు కూడా సహకరించి మా వెంకటేశ్వర మున్సిపాలిటీలో కూడా ప్రతి విషయంలో కూడా మాకు సహకరించి అలాగే మా దగ్గర రిటైర్మెంట్ అవుతారు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా పదవి విరమణ అందరికీ ఉండేది ఉంటుంది. కానీ ఇక మన జీవితంలో కూడా స్థిరపడుతూ అన్ని ఆయుర ఆరోగ్యాలతో సార్ కూడా మంచిగా ఉండాలి, అన్నీ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.